ఇప్పుడు ఈలోగా ఏంటంటే ఫస్ట్ డీప్ సెక్షన్ అనేది మనం తర్వాత పెట్టుకున్నాం. సో ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే మనం మాట్లాడుతున్నామో దాన్ని పాయింట్ చేసుకుని వెళ్ళిపోదాం ఫస్ట్. ఇప్పుడు సాయి మీరు కూడా వినండి జాగ్రత్తగా. సాయి ఉన్నారా? ఇప్పుడు మనకి సాయి ప్రశ్న మీకే. స్తంభం మీద నూనె పోసి మొక్కుబడి చేసేది ఏ దేవుడికి? స్తంభం మీద మొక్కుబడి చేసేది ఏమిటంటే శని. శని సింగనాపూర్లో శని దేవుడికి. అవునా? శని దేవుడిని స్తంభంగా నిలవబెట్టి నూనె పోసి ఆరాధన చేస్తారు. ఐడియా ఉందా? ఇప్పుడు ఇక్కడ చేసినటువంటి యోహాను చేసినటువంటి పని ఏ ఆరాధన? అది అంతేనా? మరి ఇప్పుడు ఇక్కడ బేతేల దేవుడిని నేనే అని చెప్పుకుంటున్నది ఎవరు? మన సోకాల దేవుడు అయినటువంటి యెహోవా. సో ఈయన అక్కడ విగ్రహారాధన చేయొద్దంటానే విగ్రహారాధన చేసినటువంటి యోహాన్ని ఆశీర్వదించాడు. అక్కడ ఏది? ఆదికాండము 31:13 చాలా స్పష్టమైన వివరణ ఉంది. ఇప్పుడు మన బ్రదర్ చదివాడు, విన్నారు కదా మీరు? విన్నారా? ఏమని చదివారు? నీవెక్కడ స్తంభం మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడని నేనే. విగ్రహారాధన చేయొద్దన్నవాడు ఈ పని చేస్తున్నప్పుడు యోహాన్ని వెళ్ళి ఆ విగ్రహాన్ని ఒక తంతాన్ని పక్క తోసేసి